ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వాడుతున్న వారికి బ్యాంకులు గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలుసుకోవచ్చు. లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. చాలా మందికి చేసిన వారు అవుతాం. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మనకు రానున్న రోజుల్లో పెద్ద వ్యాపారులకు యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఎన్పిసిఐ చీఫ్ దిలీప్ అస్బే అయితే తెలిపారనమాట. చిన్న వ్యాపారులకు మాత్రం ఎలాంటి ఛార్జీలు ఉండవని చెప్పేసి కేవలం పెద్ద వ్యాపారుల నుంచి ఛార్జీలు వసూలు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ ఛార్జీల నిబంధనలు అమల్లోకి రావడానికి ఏడాది లేదా 2-3 ఏళ్ళు పట్టే అవకాశం అయితే ఉందంటున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే యూపీఐ పేమెంట్లపై రాబోయే రోజుల్లో ఛార్జీలు అయితే ఎన్పిసిఐ అయితే చీఫ్ తెలియజేశారనమాట. తెలంగాణ మొత్తానికి ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎవరైతే ఫోన్పే, గూగుల్ పే వాడుతున్నారో ప్రస్తుతానికైతే ఎటువంటి ఛార్జీలు కూడా విధించమని చెప్తున్నారు. కానీ ఒక రీఛార్జ్లకు మాత్రం ₹1 ఈ రకంగా ట్యాక్స్ అయితే ₹2 ట్యాక్స్లు అయితే పడుతున్నాయి. ఇక చిన్న వ్యాపారులకు ఉంటాయో వారికి కూడా ఇదైతే ఫోన్పే, గూగుల్ పే చేసేవారు కావచ్చు, వారికి లావాదేవీల నుంచి ఆ ట్యాక్స్ కూడా ఇప్పుడు ఏం ఛార్జీలు ఏం పడాయి అని చెప్పి అంటున్నారు. పెద్ద వ్యాపారులకు కూడా ఇప్పుడు ఏం పడాయి, కాకపోతే 2-3 సంవత్సరాలు అయితే పడే అవకాశాలు అయితే ఉంది. గుడ్ న్యూస్ అయితే ఆ రాష్ట్ర ఇట్లాగూ ఎన్పిసిఐ నుంచి కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట దిలీప్ అస్బే గారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.